టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను కొన్ని రికార్డులు ఊరిస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ లో ఆ రికార్డులను అందుకోవడం ఖాయమనే అంచనాలున్నాయి. ముఖ్యంగా రోహిత్ ముంగిట 7 రికార్డులున్నాయి. 2007 టీ20 వరల్డ్ కప్ నుంచి హిట్ మ్యాన్ ఆడుతున్నాడు. ఇప్పుడు 9వ వరల్డ్ కప్ బరిలో దిగబోతున్నాడు. 9 వరల్డ్ కప్లు ఆడిన ప్లేయర్ గా నిలవబోతున్నాడు. అరుదైన ఘనతను అందుకోబోతున్నాడు. ఐర్లాండ్ పై మ్యాచ్ లోనూ ఓ అరుదైన రికార్డును అందుకునే అవకాశం ఉంది. మరో 3 పరుగులు చేస్తే ఐర్లాండ్ పై అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్ గా నిలుస్తాడు. ఇప్పటి వరకు 3 మ్యాచ్ల్లో రోహిత్ 149 పరుగులు సాధించాడు. ఐర్లాండ్ పై దీపక్ హుడా 151 పరుగులు చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును ఛేదించడం ఖాయంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ టీ20లో 4000 పరుగులకు రోహిత్ చేరువలో ఉన్నాడు. ఇప్పటి వరకు 151 మ్యాచ్ల్లో 3974 పరుగులు చేశాడు. మరో 24 పరుగులు చేస్తే 4000 పరుగులు పూర్తవుతాయి. అంతర్జాతీయ టీ20లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ 117 మ్యాచ్ల్లో 4037 పరుగులు సాధించాడు. కోహ్లీ రికార్డును అధిగమించేందుకు 64 పరుగుల దూరంలో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ కెరియర్ లో 1000 పరుగుల క్లబ్ కు కూడా హిట్ మ్యాన్ చేరువయ్యాడు. ఇప్పటి వరకు 39 మ్యాచ్ల్లో టీమిండియా కెప్టెన్ 963 పరుగులు చేశాడు. మరో 37 పరుగులు చేస్తే చాలు 1000 పరుగులు సాధించిన 3వ ప్లేయర్ అవుతాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ టాప్ లో నిలిచాడు. కోహ్లీ 1141 పరుగులు చేశాడు. శ్రీలంక మాజీ క్రికెటర్ మహేళ జయవర్ధనే 1016 పరుగులు సాధించాడు. సిక్సుల పరంగానూ రేర్ ఫీట్ ను హిట్ మ్యాన్ అందుకోబోతున్నాడు. 3 ఫార్మాట్లలో కలిపి రోహిత్ ఇప్పటి వరకు 472 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 597 సిక్సులు కొట్టాడు. మరో 3 సిక్సులు బాధితే చరిత్ర సృష్టిస్తాడు. 600 సిక్సులు కొట్టిన తొలి ప్లేయర్ అవుతాడు. సెంచరీల పరంగానూ హిట్ మ్యాన్ ఓ ఘనతను అందుకునే అవకాశం ఉంది. 151 మ్యాచ్ల్లో రోహిత్ 5 సెంచరీలు కొట్టాడు. ఇంకొక సెంచరీ సాధిస్తే 6 సెంచరీలు సాధించిన తొలి ప్లేయర్ అవుతాడు. కెప్టెన్ గాను అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. టీ20లో అత్యధిక మ్యాచ్లు గెలిచిన భారత కెప్టెన్ గా నిలిచేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా ఇప్పటి వరకు 41 టీ20లో గెలిచింది. ధోని కెప్టెన్సీలో భారత జట్టు 41 విజయాలు సాధించింది. ఐర్లాండ్ పై గెలిస్తే మహీర్ రికార్డును రోహిత్ శర్మ అధిగమిస్తాడు. మొత్తానికి కొన్ని రికార్డులను టీమిండియా కెప్టెన్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో ఆటగాడిగా ప్లేయర్ గా రోహిత్ ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. టీమిండియా కెప్టెన్ పై అభిమానుల ఫోకస్ ఎక్కువగానే పడబోతోంది.